సో దీని గురించి మీకు ఇన్ డెప్త్ గా నెక్స్ట్ సెషన్ లో తెలుసుకోవచ్చు. ఓకే. సో ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలో వచ్చిన ఒక కాయిన్ బిట్ కాయిన్ అండి. ఓకే. సో ఈ బిట్ కాయిన్ పేరు ఫేమస్. సో మన ఇండియాలో కూడా చాలా మంది బిట్ కాయిన్ అంటే తెలుసు అంటారు. బట్ దీని మీద డెప్త్ నాలెడ్జ్ ఉండదు. సో దీని అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది తెలియదు. సో ఈ బిట్ కాయిన్ అసలు యాక్చువల్ గా 2009 లో స్టార్ట్ అయిందండి. 0.08 అంటే మన ఐఎన్ఆర్ లో ఒక ₹5 వర్త్ కి దీని వాల్యూ అనేది 2009 లో స్టార్ట్ అయింది. ఎట్ ప్రజెంట్ అన్బిలీవబుల్ గా 55 lakhs రూపీస్ టచ్ అయ్యి ప్రజెంట్ 38 lakh రూపీస్ లో ఉందండి. ఓకే. సో హ్యూజ్ ప్రాఫిట్ అండి. సో అదే విధంగా మనకి బిట్ కాయిన్ లాగే ఇంకొక ఎథీరియం అనేది స్టార్ట్ అయింది. ఎథీరియం నెట్వర్క్ 2015లో. ఇది జస్ట్ మన ఎన్ఆర్ ₹20 కి స్టార్ట్ అయిందండి. సో ప్రజెంట్ దీని వాల్యూ చూస్తే కనుక ఆల్మోస్ట్ 2.8 lakh రూపీస్ ఉందండి. ఓకే. సో ఇదంతా మీరు ఇది నిజంగా దీని వాల్యూ ఉందా లేదా అనేది మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక మీరు గూగుల్ చేయొచ్చు. గూగుల్లో టోటల్ గా బిట్ కాయిన్ గ్రాఫ్ లాస్ట్ 10 years అండ్ ఎథీరియం గ్రాఫ్ లాస్ట్ 5 years మీరు టోటల్ గా చూడొచ్చు. ఓకే. సో నెక్స్ట్ ఇది ఇంత ర్యాపిడ్ గా ఇంత హై రిటర్న్స్, ఇంత హై ప్రాఫిట్స్ ఇచ్చే ప్లాట్ఫామ్ ఇంకేది లేదండి. సో క్రిప్టోకి ఆల్టర్నేట్ గా గోల్డ్ కానీ, రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఆర్ స్టాక్స్ కానివ్వండి, సో ఏది కూడా ట్రేడింగ్ కూడా, సో ఏది కూడా అంత హ్యూజ్ బెనిఫిట్ అనేది లేదు. ఓకే. సో అండ్ నెక్స్ట్ ఇంకొక మార్కెట్ ఉంది, దట్ ఈస్ గేమ్ మార్కెట్ అండి. సో గేమ్స్ ఒకప్పుడు మనకి చిన్న దాంట్లో చిన్న ఫోన్లలో ఒక చిన్న గేమ్స్ ఆడేవాళ్ళం. బట్ ఎట్ ప్రజెంట్ గేమింగ్ ఈజ్ ట్రెండ్. ఆన్లైన్ లో కొన్ని లక్షల రూపాయలు బెట్టింగ్ పెట్టి ఆడుతున్నారండి. సో ఆన్లైన్ గేమింగ్స్ అనేది. సో ఇది 2017లో చూస్తే గనక ఆల్మోస్ట్ 18% ఉండేది. ఆల్మోస్ట్ 21 అంటే ప్రజెంట్ ఇయర్ కి 59% కి రీచ్ అయిందండి. అంటే వరల్డ్ వైడ్ గా మన గేమ్ లవర్స్ అనేది పెరుగుతా ఉన్నారు. దీని మీద హ్యూజ్ ప్రాఫిట్స్ కూడా తీస్తా ఉన్నారు. సో మనకి గేమ్స్ కి మనకి ఏంటంటే సంబంధం అంటే మనది కూడా ఒక గేమింగ్ ఇండస్ట్రీ అండి. ఓకే. ఒక పవర్ఫుల్ ఇండస్ట్రీస్ గేమింగ్ ఇండస్ట్రీ. లాస్ట్ 2 years పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా గేమింగ్ మీద సంపాదించిన వాళ్ళు కరోడ్పతిస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. సో ఈ ఫ్యూచర్ అనేది గేమింగ్ అండ్ క్రిప్టో అండి. సో ఈ రెండు కాంబినేషన్ లో వచ్చిందే మన ప్రాజెక్ట్. ఓకే. సో పవర్ఫుల్ ప్రాజెక్ట్ అండి. ఓకే. నాకు ఈ సీన్ చూసినప్పుడల్లా నాకు బాహుబలి పోస్టర్ కనిపిస్తా ఉంటది. ఒక సైడ్ మన ప్రభాస్, ఇంకో సైడ్ రానా. ఓకే. సో అలా మనకి గేమింగ్ ప్లస్ క్రిప్టో. సో మన బాహుబలి ఎంతైతే హిట్ అయిందో సేమ్ వే మన ప్రాజెక్ట్ కూడా డబుల్ హిట్ అవుతుందండి. ఓకే. సో ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. కరోడ్పతిస్ కూడా స్టార్ట్ అయ్యారు మన ప్లాట్ఫామ్ లో. ఓకే. సో మన ప్రాజెక్ట్ పేరు వచ్చేసి ఐటీసీ గ్లోబల్ గేమింగ్ అండ్ క్రిప్టో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత హైలైట్ చేస్తున్నారు అని అంటే లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా అండి, పెద్ద ఎక్విప్మెంట్ పెట్టాలా? ఓకే. సో మేము అంత ఇన్వెస్ట్ చేయలేము, సో మాకు ఇది సూట్ కాదు అని డిసైడ్ అవ్వకండి. ఇది ప్యూర్ గా 100% మొబైల్ బిజినెస్ అండి. సో మొబైల్ లేకుండా ఎవరైనా ఉన్నారా అంటే ఈ కరోనా సిచ్యువేషన్ వల్ల ఈవెన్ చిన్న పిల్లల చేతిలో కూడా వాళ్ళకంటూ ఒక సపరేట్ ట్యాబ్ మొబైల్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అంటే అంత ఇంపార్టెంట్ ఒక రోల్ అయిపోయిందండి మొబైల్ అనేది మన లైఫ్ లో. ఓకే. అలాంటి మొబైల్ తో చాలా మంది టైం వేస్ట్ చేస్తారు. చాలా మంది దాన్ని రాంగ్ వేలో యూజ్ చేసి ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటారు. బట్ దీన్నే ఒక అసెట్ గా, ఒక మనీ అర్నింగ్ మెషిన్ గా కూడా మన ఐటీసీ గ్లోబల్ లో చేయొచ్చండి. సో 100% మొబైల్ బిజినెస్. సో మన మొబైల్ నుంచే మనం ఇన్కమ్ గెయిన్ అవుతే ఇంకా ఎంత బాగుంటుంది. సో ఇది ఒక ఏటీఎం మెషిన్ లో కూడా మనకి యూజ్ అవుతుంది మన ప్లాట్ఫామ్ లో. ఓకే. సో ఎవరైనా చేసుకోవచ్చు, ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు, ఏ టైంలో అయినా చేసుకోవచ్చు అండి. ఫర్ సపోజ్ నేను అనుకోకుండా ఒక జర్నీ పడింది, విజయవాడ వెళ్తున్నాను. ఆన్ ది వేలోనే నేను మీటింగ్ చేసుకుంటున్నాను, ఆన్ ది వేలోనే కాల్స్ మాట్లాడుకుంటున్నాను, ఆన్ ది వేలోనే నా వ్యాలెట్ లో ఐటీసీ కాయిన్స్ అనేది ఫిల్ అవుతుందండి. సో దిస్ ఈజ్ రియల్ ఇన్కమ్. సో ఇన్కమ్ అంటే ఇప్పటి వరకు మనం ఒక టైం ఫిక్స్ చేసుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడము, మంత్ ఎండ్ కి ఫస్ట్ కి ఒక శాలరీ తీసుకోవడము, ఎక్కడివక్కడ మన పేమెంట్స్ చేసుకోవడము. సో అది యాక్చువల్ గా అది మంచి ఇన్కమ్ అనుకునే వాళ్ళు ఒకప్పుడు. సో బట్ ఇప్పుడు మనం పడుకున్నా కూడా మన అకౌంట్స్ అనేది ఫిల్ అవ్వాలి. సో దట్ ఈస్ రియల్ ఫినాన్షియల్ ఫ్రీడమ్, దట్ ఈస్ రియల్ ఇన్కమ్. సో అలాంటి ఆపర్చునిటీ మన ప్లాట్ఫామ్ లో ఉందండి. దట్ ఈస్ ఐటీసీ. సో వాట్ ఈస్ ఐటీసీ అంటే ఇంటర్నేషనల్ ట్రాన్స్ కాయిన్ అండి. ఓకే. సో ఇది కూడా ఒక క్రిప్టో కాయిన్ లైక్ బిట్ కాయిన్. సో మన దీని బ్యాక్గ్రౌండ్ చూస్తే గనక ఇది మనకి లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో డిప్లాయ్ అయిందండి ట్రాన్స్ కమ్యూనిటీ ద్వారా. సో ఐటీసీ కాయిన్
మెయిన్ గా మేడ్ ఫర్ క్రిప్టో గేమింగ్ సైట్స్ అండి. సో ఒక ఈ ఆన్లైన్ క్రిప్టో గేమింగ్ సైట్స్ లో మన ఐటీసీని యాక్సెప్ట్ చేస్తున్నారు ఆల్మోస్ట్ 400+ ఆన్లైన్ గేమ్స్ కి. ఓకే, ఇది ఒక ఫేవరెట్ క్రిప్టోగా ఉందండి మన ఫ్యాంటసీ గేమింగ్ సైట్స్ లో. ఓకే, సో ఇది అక్టోబర్ 2020లో డిప్లాయ్ అయ్యింది. సో దీని స్టార్టింగ్ వాల్యూ చూసుకుంటే ఒక 20 to 25 పైసా, ఐఎన్ఆర్ లో 25 పైసాకి ఇది లాంచ్ అవ్వడం జరిగింది. ఓకే, ప్రజెంట్ అది మనకి ఆల్మోస్ట్ 2.5 to 3 రూపీస్ మధ్యలో దీని వాల్యూ అనేది ఉందండి. సో ఇది ఎక్కడ చెక్ చేసుకోవచ్చు అని అంటే, ఇది కొన్ని ఎక్స్చేంజెస్ లో లిస్ట్ అయింది. సో windex.com అండ్ justswap.io, CoinGecko, కాయిన్ బజార్, ఇలా చాలా సైట్స్ లో మనకు ఆల్రెడీ ఇది లిస్ట్ అయి ఉంది. ఇన్ ఫ్యూచర్ లో మన మెయిన్ వజీరెక్స్, జియోటస్, జెప్పే వీటన్నిటిలో కూడా లాంచ్ అవబోతుందండి. ఓకే, సో జస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం మనం. నెక్స్ట్, సో దీన్ని అఫీషియల్ గా ప్రమోట్ చేసేవాళ్ళు, ఈవెన్ నేను కూడా ఒక అఫీషియల్ ప్రమోటర్ నేనండి ఇందులో. ఓకే, సో ఇందులో ఎవరైతే లింక్ అవుతున్నారో, సో అఫీషియల్ గా పార్ట్నర్ గా యాడ్ అవుతారు. సో ఇప్పటి వరకు మన కమ్యూనిటీలో ఆల్మోస్ట్ 40,000+ ప్రమోటర్స్ ఉన్నారు అండ్ 2,000+ డైమండ్ ర్యాంక్ హోల్డర్స్ ఉన్నారు. ఒక ఎలైట్ ర్యాంక్ హోల్డర్ అని మన దగ్గర ఉందండి. సో ఒక 2,000+ పీపుల్ సో దాంట్లో ఉన్నారు. ఓకే, సో ఐటీసీ యాక్షన్ చూస్తే గనక, సో ఫస్ట్ ది బిగ్గెస్ట్ ఇండస్ట్రీ, పవర్ఫుల్ ఇండస్ట్రీ గేమింగ్ లో ఉంది. ఓకే, సో ఇవన్నీ మనకి గేమ్స్, బెడ్ గేమ్స్ డాట్ టీవీ, బీ స్పోర్ట్స్, లూడో, ఈసూజీ, ఈవో ప్లే, క్యూటెక్, సో ఇవన్నీ గేమ్స్ లో మన ఐటీసీ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ నెట్వర్కింగ్. ఓకే, 2 పవర్ఫుల్ చూసాం మనం, క్రిప్టో ప్లస్ గేమింగ్ చూసాం. మూడో పవర్ఫుల్ సిస్టమ్ ఏదైనా ఉంది వరల్డ్ లో అంటే దట్ ఈజ్ నెట్వర్కింగ్ సిస్టమ్ అండి. ఓకే, సో నెట్వర్కింగ్ అంటే చాలా మందికి ఆ ప్రొనౌన్సియేషన్ రాంగ్ గా తీసుకెళ్తారు. ఎంఎల్ఎం అంటే చైన్ బిజినెస్ అని. ఓకే, సో ఇది ఒక లింక్ అని, చైన్ అని, సో ఈ విధంగా తీసుకుంటారు. బట్ నెట్వర్కింగ్ ఈజ్ అఫీషియల్. మనం కాదండి, సో ప్రపంచంలో కోటీశ్వర్లే, ధనవంతులే, టాప్ 10 బిలియనియర్స్ చెప్తున్నారు నెట్వర్కింగ్ ఇండస్ట్రీస్ పవర్ఫుల్ ఇండస్ట్రీ. ఓకే, సో ఈ నెట్వర్కింగ్ మోడల్లో కాంబినేషన్ ఆఫ్ గేమింగ్ అండ్ క్రిప్టోలో వచ్చిన పవర్ఫుల్ సిస్టమే మన ఐటీసీ గ్లోబల్ ఫ్రెండ్స్. ఓకే, సో డిఫై, ఈ డిఫై గురించి ఒక మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లో. ఓకే, సో నెక్స్ట్ ఐటీసీ గ్లోబల్ అడ్వాంటేజెస్ చూస్తే గనక, సో మనం చెప్పినట్టుగా ఫస్ట్ గేమింగ్ లో ఉందండి. అండ్ నెక్స్ట్ నెట్వర్కింగ్ లోనే ఒక ఒక టర్నింగ్, ఒక రివల్యూషన్ పాయింట్ ఏదైనా ఉంది అని అంటే దట్ ఈస్ 100% మనీ బ్యాక్ పాలసీ. ఓకే, సో ఇప్పటి వరకు నెట్వర్క్ లో ఆల్రెడీ ముందున్న వాళ్ళు ప్రోడక్ట్ బేస్లోనో వేరే ఇట్లోనో మనీ బ్యాక్ పాలసీ చూసుంటారు. అండ్ దట్ టు 100% ఉండదండి. సో ఎవరైనా మనీ బ్యాక్ పాలసీ ఉన్నా కానీ ఒక 30% కటింగ్స్ అని, సో ట్యాక్సెస్ అని అవన్నీ డిడక్ట్ చేసేస్తారు. ఓకే, బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ మన క్రిప్టో మోడల్లోనే ఫస్ట్ టైం 100% మనీ బ్యాక్ పాలసీ అనేది మన కంపెనీలోనే ఉందండి. దట్ ఈస్ వెరీ గ్రేట్ఫుల్. ఓకే, సో ఇక్కడ బలవంతంగా ఉండాలి, బలవంతంగా ఇన్వెస్ట్మెంట్స్ చేయించాలి, నథింగ్ అండి. ఇది ఒక కూల్ బిజినెస్, ఇది ఒక ఫ్రెండ్లీ బిజినెస్ అండ్ వండర్ఫుల్ బిజినెస్ అండి. ఓకే, మీకు నచ్చినట్టుగా మీకు ఎలా అయితే చేయాలనిపిస్తుందో ఆ విధంగా మీరు చేసుకోవచ్చండి. ఇక్కడ ఇలాగే చేయాలి, ఇంత పెట్టిపించాలి, రిస్క్ తీసుకోవాలి, నథింగ్ లైక్ దట్. సో ఇది ఒక గ్రేట్ థింగ్. అండ్ నెక్స్ట్ డెఫీ సిస్టమ్. ఈ డెఫీ అనేది యాక్చువల్ గా మనకి లాస్ట్ 1 month బ్యాక్ 30 days కి ప్లాన్ చేసిన డెఫీ సిస్టమ్ జస్ట్ 3 days లో ఫినిష్ అయిపోయిందండి. ఓకే, సో ఈ డెఫీ సిస్టమ్ అనేది ఏంటి అనేది నెక్స్ట్ మీటింగ్స్ లో మీరు చూడొచ్చు. సో నెక్స్ట్ ఐటీసీ కాయిన్ విల్ బి బ్యాక్డ్ బై ది వరల్డ్స్ ఫాస్టెస్ట్ బ్లాక్ చైన్. ఓకే, సో ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో దట్ ఈస్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటారు. సో ఒక వెరీ ఫ్యూ కాయిన్స్ కే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉంది ఫ్రెండ్స్, లైక్ బిట్ కాయిన్, ఎథీరియం, ట్రాన్ ఎక్సెట్రా. బట్ మనకు కూడా ఒక ఓన్ బ్లాక్ చైన్ పవర్ఫుల్ సిస్టమ్ తో వచ్చిందండి, దట్ ఈస్ డాట్స్ బ్లాక్ చైన్. ఓకే, ఇది మన ఓన్ బ్లాక్ చైన్ అండి. సో ఈ బ్లాక్ చైన్ లో ఫస్ట్ టోకెన్ ఏదైనా ఉంది అని అంటే దట్ ఈస్ ఆర్చ్ కాయిన్. ఓకే, సో మంచి ఫ్యూచర్ లో మంచి ప్రాఫిట్, మంచి హ్యూజ్ కి వెళ్ళే ఛాన్స్ ఏదన్నా ఉంది అంటే దట్ ఈస్ ఆర్చ్ కాయిన్ అండి. ఈ ఆర్చ్ కాయిన్ మనము ఆన్ చేయొచ్చండి త్రూ ఐటీసీ గ్లోబల్. ఓకే, సో ఫస్ట్ టోకెన్ ఆన్ డాట్స్ బ్లాక్ చైన్ అండ్ ఐటీసీ సబ్స్టిట్యూట్ ఫర్ గేమింగ్. ఓకే, సో ఒక గేమింగ్ కి మన ఐటీసీ అనేది లిమిటెడ్ కాయిన్స్ కాబట్టి దీనికి సబ్స్టిట్యూట్ గా ఆర్చ్ కాయిన్ కూడా యూజ్ అవుతుందండి.
ఓకే. సో ఆర్చ్ కాయిన్ కూడా యూజ్ చేస్తారు. ఓకే. అండ్ మన ఐటీసీ గ్లోబల్‌లో పార్ట్నర్‌గా అయ్యే ప్రతి ఒక్కరికి దీన్ని గిఫ్ట్‌గా ఇస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ దీనికి ఎటువంటి ప్రీ సేల్స్ కూడా ఉండవు. ఇది డైరెక్ట్‌గా ఎక్స్‌చేంజెస్‌లో లాంచ్ అవుతుంది. జస్ట్ ఇది మార్కెట్‌లో తక్కువ ప్రైస్‌కి కొనాలన్నా కూడా ఎవరికీ ఛాన్స్ లేదు. ఓన్లీ ఐటీసీ మెంబర్స్‌కే ఛాన్స్ ఉందండి. ఓకే. సో మెయిన్ పార్ట్ ఐటీసీ బిజినెస్ ప్లాన్. సో ఇక్కడ చూస్తే గనక మనకి స్టార్స్ ప్యాకేజెస్ అండ్ అలర్ట్ ప్యాకేజెస్ అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. సో సారీ సారీ ఫ్రెండ్స్. ఓకే. సో ఇక్కడ మనకి టోటల్ గా 7 ప్యాకేజెస్ స్టార్ ప్యాకేజెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఒక 5 అలర్ట్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయండి. సో టోటల్ గా 7 ప్యాకేజెస్ ఆర్ 7 స్టార్స్. అండ్ నెక్స్ట్ డైమండ్ ప్యాకేజెస్ వచ్చేసి 5 డైమండ్స్, డైమండ్, బ్లూ డైమండ్, బ్లాక్ డైమండ్, రాయల్ డైమండ్ అండ్ క్రౌన్ డైమండ్. సో ఈ ప్యాకేజెస్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అని అంటే మీకు ఫస్ట్ మన ఐటీసీ కాయిన్స్ కావాలండి. సో మీ దగ్గర ఐటీసీ కాయిన్స్ ఉంటే మీరు ఇమ్మీడియట్ గా ప్యాకేజెస్ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు. ఓకే. 1 స్టార్ కి ఒక 300 ఐటీసీ రిక్వైర్మెంట్ ఉంటుంది. 2 స్టార్ కి 600 ఐటీసీ, థర్డ్ స్టార్ కి 1500, ఫోర్త్ స్టార్ కి 2400, 7 స్టార్ కి 12,000 ఐటీసీ కాయిన్స్. అలాగే డైమండ్ కి 24,000 ఐటీసీ, అలాగే క్రౌన్ డైమండ్ కి 4,50,000 ఐటీసీ కాయిన్స్. ఓకే. సో ఈ కాయిన్స్ ఎలా మనం తీసుకోవాలి అని అంటే మీరు టోటల్ గా క్రిప్టో ఎక్స్చేంజెస్ లైక్ ఏదైతే నేను windex.com కానీ coingecko.com కానీ వీటన్నిటిలో మీరు జస్ట్ రిజిస్టర్ అయ్యి సో ఫస్ట్ మెథడ్ లో మీరు తీసుకోవచ్చు. మీ బ్యాంక్ లో ఫండ్ ఉండాలి. నెక్స్ట్ క్రిప్టో ఎక్స్చేంజ్ లో డిపాజిట్ చేయాలి. నెక్స్ట్ క్రిప్టోని బై చేయాలి. నెక్స్ట్ క్రిప్టోని కన్వర్ట్ చేయాలి ఐటీసీగా. అప్పుడు ప్యాకేజ్ అనేది బై చేయాలి. సో ఈ అంత పాయింట్స్ ఈ ఈ ప్రాసెస్ లో మీకు చార్జెస్ ప్లస్ గ్యాస్ ఫీ కూడా పడుతుంది ఫ్రెండ్స్. సో దానికంటే ఇంకా ఈజీ మెథడ్ ఏంటి అని అంటే మిమ్మల్ని ఇన్వైట్ చేసిన పర్సన్ దగ్గర ఐటీసీ కాయిన్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. లేదంటే వాళ్ళ అప్లైన్ దగ్గర అయినా మీరు తీసుకోవచ్చు. డైరెక్ట్ గా మీ వ్యాలెట్ కి వచ్చేస్తుంది ఐటీసీ కాయిన్స్. డైరెక్ట్ గా మీరు ఈ ప్యాకేజెస్ కూడా బై చేసుకోవచ్చు. మీకు ఎటువంటి సర్వీస్ చార్జెస్ సో ఇవన్నీ ఉండదు. ఓన్లీ మనకి కమ్యూనిటీ సర్వీస్ ఛార్జ్ ఉంటుంది ఒక 3%. ఓకే. సో నెక్స్ట్ ప్రైస్ కంట్రోల్ స్ట్రాటజీ ఫ్రెండ్స్. ఓకే. సో ఇది మెయిన్ పాయింట్ అండి. మన మెయిన్ బ్యూటీ ఈ సిస్టమ్ ఫెయిల్ అవ్వకుండా కాపాడేది ఏదైనా ఉంది అని అంటే ప్రైస్ కంట్రోల్ స్ట్రాటజీ. సో బిఫోర్ మనం చూసినట్లయితే చాలా కాయిన్స్ సో ఇలాంటి ప్రాజెక్ట్స్ అనేది లాస్ అవ్వడం జరిగింది. రీజన్ ఏంటంటే ఈ కాయిన్ ఏది కూడా ఒకరి హ్యాండ్ ఓవర్ లో ఉండదు. దాని ప్రైస్ అనేది ఒకరు డిసైడ్ చేయలేరు ఫ్రెండ్స్. ఓకే. సో ఫ్లక్చుయేషన్ లో ఉంటుంది. ఈ రోజు మన ఐటీసీ కాయిన్ అనేది ₹3 ఉంది. నెక్స్ట్ 3 మంత్స్ లో ₹6 కి వెళ్ళొచ్చు, ₹10 కి వెళ్ళొచ్చు, $1 కి రీచ్ అయిపోవచ్చు. సో డిపెండ్స్ అన్నమాట. అది ప్యూర్ గా మార్కెట్ మీద బేస్ అయి ఉంటుంది. ఒకవేళ మన కాయిన్ గాని ₹10 క్రాస్ అవుతే దెన్ మన స్టార్ట్అప్ కాస్ట్ ఏంటనేది చూద్దాం. ఓకే. సో ఇక్కడ మనకి టోటల్ గా 6 ఫేజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఫేజ్ లో ఉన్నాము. ఓకే. ఈ ఫస్ట్ ఫేజ్ లో మన కాయిన్ అనేది ₹3 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 4.5 అండ్ అబౌవ్ కి మన కాయిన్ ప్రైస్ కానీ రీచ్ అవుతే గనక మన సెకండ్ ఫేజ్ లో ఉంటుంది. అలాగే థర్డ్ ఫేజ్ కి వచ్చేసరికి ₹9 కి రీచ్ అవుతుంది. ఓకే. అండ్ ఫోర్త్ ఫేజ్ లో ₹18. సో ఈ విధంగా కాయిన్ వాల్యూ పెరిగే కొద్దీ మనకి ఇక్కడ ఫేసెస్ అనేది ఫేసెస్ అనేది చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ సిక్స్త్ ఫేజ్ లో మనం ఉన్నాం అంటే మన ఐటీసీ కాయిన్ వాల్యూ వచ్చేసి ₹90 ఉందండి. ఓకే. మన ఫన్ స్టార్ అంటే మనం 300 ఐటీసీతో ఇన్వాల్వ్ అవుతున్నాం. సో 300 ఇంటూ ₹90 అంటే ఆల్మోస్ట్
మనకి ఎంత అవుతుందండి? 27,000 రూపీస్. ఓకే. సో అదే ఫేజ్ 4 లో చూస్తే గనుక 18 రూపీస్ వైస్ గా చూస్తే 5,400. సో ఒక 1 స్టార్ తో ఇన్వాల్వ్ అవ్వడానికి ఒక 27,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయాలి అని అంటే అది మనకి బర్డెన్ ఫ్రెండ్స్. సో అప్పుడు మనకి కమ్యూనిటీ అనేది స్లో అయిపోతుంది. సో అప్పుడు అల్టిమేట్ గా మన సిస్టమ్ అనేది స్లో అయిపోవడానికి ఛాన్స్ ఉంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇన్ ఫ్యూచర్ లో కూడా, అంటే మనం కాయిన్ ని కంట్రోల్ చేయలేం. సో అది పెరుగుతూనే ఉంటుంది. బట్ ఆ కాయిన్ పెరిగినా గానీ మనకి ఆ ప్రాబ్లం అనేది రాకుండా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ద్వారా దీనికి మనకి ఒక సొల్యూషన్ ఇచ్చారు మన ఐటీసీ గ్లోబల్ వాళ్ళు. దట్ ఈస్ ఈ ఫేసెస్ లో మనకి కాయిన్ రేట్ పెరిగితే కనుక కాయిన్ క్వాంటిటీ తగ్గిపోతుందండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మన ఐటీసీ ప్రైస్ వచ్చేసి 9 రూపీస్ అయ్యింది. మనం థర్డ్ ఫేజ్ లోకి రీచ్ అయ్యాం. థర్డ్ ఫేజ్ లో యాక్చువల్ గా 300 కి బదులుగా ఓన్లీ 100 ఐటీసీ తోనే మనం ప్యాకేజ్ యాక్టివేట్ చేయొచ్చు. దెన్ వాట్, 100 ఐటీసీ ఇంటూ 9 రూపీస్ అంటే 900 రూపీస్. అదే మనం ఫిఫ్త్ ఫేజ్ లోకి వెళ్ళాము, కాయిన్ వాల్యూ 36 ఉంది, మనం జస్ట్ 25 ఐటీసీతో స్టార్ట్ చేయొచ్చు, అప్పుడు 900. సో కాయిన్ వాల్యూ ఎంత హ్యూజ్ గా పెరిగినా గానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం జస్ట్ 900 కంటే మించకుండా మనం స్టార్ట్అప్ ప్యాక్ తో మనం ఇందులో ఇన్వాల్వ్ అవ్వచ్చండి. దిస్ ఈస్ గ్రేట్ థింగ్. ఇది ఫ్యూచర్ గురించి ఈ బిజినెస్ అండి. ఇన్ ఫ్యూచర్ లో ఈ ప్రాబ్లం వచ్చిన సో మనకి ఇక్కడ ఒక సొల్యూషన్ ఉంది. సో నెక్స్ట్ 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా జస్ట్ 900 తో ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో దిస్ ఈస్ గ్రేట్ థింగ్. నెక్స్ట్, సో టోటల్ గా మనకి ఈ 6 ఫేసెస్ లో మనకి 1 స్టార్ కి ఎన్ని కాయిన్స్? సో 1 స్టార్ అయితే మనకి ఫస్ట్ ఫేజ్ లో 300 అండ్ లాస్ట్ ఫేజ్ లో 10 కాయిన్స్ తో మనము ఇన్వాల్వ్ అవ్వచ్చు. సో అదే విధంగా క్రౌన్ డైమండ్ లో కూడా జస్ట్ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో అయితే మనకి 4,50,000 ఐటీసీ కాయిన్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. బట్ అదే సిక్స్త్ ఫేజ్ కి వెళ్ళేసరికి జస్ట్ 15,000 కాయిన్స్ తో మనము క్రౌన్ డైమండ్ కూడా అవ్వచ్చు. ఇక్కడ ఒక బ్యూటీ ఉంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడే మనం త్వరగా బిజినెస్ చేసుకొని ఎక్కువ కాయిన్స్ మనం హోల్డ్ చేసుకోగలిగితే నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ లో ఒక 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత ఈ ఫేస్ అనేది చేంజ్ అయిపోతుంది. అప్పుడు మనం చాలా లిటిల్ అమౌంట్ తోనే మనం క్రౌన్ డైమండ్ వరకు రీచ్ అవ్వచ్చు. మన టీమ్ కి కూడా మనం ఈ కాయిన్స్ అనేది సప్లై చేయొచ్చు. అప్పుడు మనం హ్యూజ్ ప్రాఫిట్ కూడా తీయొచ్చు ఫ్రెండ్స్. ఓకే. సో అంటే మనం ఇక్కడ తక్కువలో రన్ చేస్తున్నాము, ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు సెల్ చేసుకుంటాం. ఇది కూడా లైక్ ఒక ట్రేడింగ్ బెనిఫిట్ ఎలా అయితే తీసుకుంటారో ఇక్కడ మనం ఆన్ చేస్తూ కూడా మళ్ళీ ట్రేడింగ్ ప్రాఫిట్ తీయొచ్చు ఫ్రెండ్స్. సో దట్ ఈస్ గ్రేట్ థింగ్. నెక్స్ట్, ఈ ఆర్చ్ కాయిన్. ఈ ఆర్చ్ కాయిన్ ఎయిర్ డ్రాప్ అనేది సో బయట ఎక్కడ దొరకదు ఫ్రెండ్స్. ఓన్లీ మన ఐటీసీ గ్లోబల్ వాళ్ళకే గిఫ్ట్ గా, ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ గా మన కమ్యూనిటీ వాళ్ళు ఇస్తున్నారు. దట్ ఈస్ మీరు జస్ట్ 1 స్టార్ తో ఇన్వాల్వ్ అయినా మీకు ఒక 100 ఆర్చ్ కాయిన్స్ అనేది గిఫ్ట్ గా ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఓకే. సో దీని వాల్యూ ఈరోజు 0 ఉండొచ్చు. బట్ ఇన్ షార్ట్ పీరియడ్ లో మనకి ఆర్చ్ కాయిన్ అనేది లాంచ్ అవబోతుంది. వన్స్ లాంచ్ అయిన తర్వాత దీని ప్రైస్ అనేది హ్యూజ్ గా పెరగొచ్చు. సో అప్పుడు మీరు దీని వాల్యూ, దీని బెనిఫిట్ అనేది మీరు చూస్తారు ఫ్రెండ్స్. ఓకే. సో 2 స్టార్ కి 200, 3 స్టార్ కి 400, 4 స్టార్ కి 800, ఆ విధంగా మీకు ప్యాకేజ్ ని బట్టి మీకు కాయిన్స్ అనేది అలర్ట్ అవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మీకు వ్యాలెట్ లో ఆల్రెడీ యాడ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. సో క్రౌన్ డైమండ్ కి 10,000 ఆర్చ్ కాయిన్స్. సో ఇట్స్ ఏ ఫ్రీ గిఫ్ట్ బట్ వాల్యుబుల్ గిఫ్ట్ అండి. ఓకే. ఇన్ ఫ్యూచర్ లో ఇదే మన ఆర్చ్ కాయిన్ ని బై చేయాలి అని అంటే ఇప్పుడు చూసారు కదా బిట్ కాయిన్ ఎంత హ్యూజ్ గా పెరిగింది. ఓకే. జస్ట్ స్పాన్ ఆఫ్ 10 ఇయర్స్ లో ఇంత టైం రిటర్న్స్ అంటే మనకి బయట ఎక్కడ పాసిబిలిటీ లేదండి. ఓకే. సో ఇంకొక మెయిన్ బ్యూటీ ఏంటి అంటే స్మార్ట్ స్ప్లిట్ టెక్నాలజీ. ఓకే. సో మన కంపెనీలో, మన ప్రాజెక్ట్ లో ఈ స్మార్ట్ స్ప్లిట్ టెక్నాలజీ ద్వారా ఇన్స్టెంట్ అమౌంట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకే. సో మన కంపెనీ మనకి ఎప్పుడు అమౌంట్ ఇస్తుంది అనేది మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో జస్ట్ మీరు బిజినెస్ చేసిన నెక్స్ట్ సెకండ్ లోనే మీరు ఈ ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు. సో మీరు స్టార్ట్ అయ్యారు 300 ఐటీసీ ఫస్ట్ స్టార్ట్ తో. సో ఈ 300 ఐటీసీ ఏమవుతుంది అంటే ఇది ఒక 50% గా డివైడ్ అవుతుంది డబుల్ జీ బోనస్ కి, ఇంకో 50% లెవెల్ బోనస్ కి సప్లై అవుతుంది ఫ్రెండ్స్. సో టోటల్ గా 100% డిస్ట్రిబ్యూషన్ విత్ ఇన్ సెకండ్స్. ఓకే. సో అంటే 150 ఐటీసీ డబుల్ జీ బోనస్ కి వెళ్తుంది, ఇంకొక 150 ఐటీసీ వచ్చేసి లెవెల్ ఇన్కమ్స్ లోకి వెళ్తుంది ఫ్రెండ్స్. ఓకే. సో టోటల్ గా మనకి ఇక్కడ 3 వేస్ ఆఫ్ ఎర్నింగ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ లెవెల్ బోనస్, సెకండ్ వన్ డబుల్ జీ బోనస్, అండ్ థర్డ్ వన్ ఈజ్ మనకి ప్రోమో బోనస్ అండి.
ఓకే. సో అలైట్ ప్రోమో బోనస్ అంటారు. సో వీటి గురించి కొద్దిగా మనం క్లియర్ గా చూద్దాం. అండ్ ఫస్ట్ వన్ చూస్తే గనుక లెవెల్ బోనస్. మీరు సో ఈ రోజే స్టార్ట్ అయ్యారు. ఓకే. సో మీరు ఒక పర్సన్ ని రిఫర్ చేస్తే వాళ్ళు మీకు లెవెల్ 1 గా ఉంటారు. అదే ఆ పర్సన్ వాళ్ళ ఓన్ రిఫరల్ మీకు లెవెల్ 2 అవుతారు. అలా వాళ్ళు రిఫర్ చేసుకునే వాళ్ళందరూ మీకు లెవెల్ 3 టు లెవెల్ 12. సో ఈ విధంగా మనకి 12 లెవెల్స్ బోనస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత పర్సెంట్ ఇస్తున్నారు? సో బయట ఎక్కడ కూడా ఫ్రెండ్స్ మీకు రిఫరల్ బోనస్ 5%, 10% కంటే ఎక్కువ ఉండదు ఫ్రెండ్స్. బట్ ఇక్కడ మీరు ఒక్క పర్సన్ ఇన్వైట్ చేసిన మీకు డైరెక్ట్ గా 25% అనేది మీరు ఒక రిఫరల్ బోనస్ గా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు లెవెల్ 1 లో మల్టిపుల్ పర్సన్స్ ని, సో ఇక్కడ ఇది యూని లెవెల్ కాబట్టి మీరు ఇక్కడ ఇద్దరినే చేయాలి, నలుగురినే చేయాలి అనేది ఏం కండిషన్స్ లేదు ఫ్రెండ్స్. మీరు 10 మందిని చేయొచ్చు, 100 మందిని చేయొచ్చు, 1000 మందిని కూడా చేసుకోవచ్చు. ఈ 25% బోనస్ అనేది మీరు ఎంజాయ్ చేయొచ్చు ఆన్ అన్లిమిటెడ్ టీమ్. సో లెవెల్ 2 లోకి వచ్చేసరికి ఫస్ట్ పర్సన్ కి ఏమో 25% అండ్ సెకండ్ అప్లైన్ కి 5%. సో మన సెకండ్ లెవెల్ నుంచి మనకి 5% వస్తుంది. అలాగే థర్డ్ లెవెల్ టు 12th లెవెల్ వరకు 2% వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది టోటల్ గా క్యాల్కులేట్ చేస్తే 25 ప్లస్ 5 ప్లస్ 20 టోటల్ గా 50% అనేది మనకి లెవెల్ బోనస్ లో కవర్ అవుతుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 స్టార్ తో మీరు ఒక పర్సన్ ని రిఫర్ చేస్తే 300 నుంచి మీకు టోటల్ గా మనకి 12 లెవెల్స్ 1 స్టార్స్ తో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఫ్రెండ్స్. ఓకే. సో మనకు వచ్చే బోనస్ ఎంత? 25% అంటే ఫస్ట్ లెవెల్ నుంచి 75 ఐటీసీ కాయిన్స్ వస్తుంది, సెకండ్ లెవెల్ నుంచి 15 అండ్ థర్డ్ లెవెల్ టు 12th లెవెల్ వరకు 6 ఐటీసీ కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే నథింగ్ బట్ 25 ప్లస్ 5% ప్లస్ రిమైనింగ్ అని 2%. సో ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది 1 స్టార్ లో. అండ్ నెక్స్ట్ 2 స్టార్ కి వచ్చేసరికి 600 ఐటీసీతో ఇన్వాల్వ్ అవుతారు. ఫస్ట్ లెవెల్ నుంచి 150 ఐటీసీ కాయిన్స్ వస్తుంది, సెకండ్ లెవెల్ నుంచి 30 అండ్ థర్డ్ నుంచి 12th వరకు 12 ఐటీసీ కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అదే విధంగా 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్, 6 స్టార్, 7 స్టార్, 8 డైమండ్, బ్లూ డైమండ్, బ్లాక్ డైమండ్, రాయల్ డైమండ్ అండ్ క్రౌన్ డైమండ్ ఫ్రెండ్స్. సో క్రౌన్ డైమండ్ లో చూడండి ఫస్ట్ లెవెల్లో సో ఎవరైనా క్రౌన్ డైమండ్ అవుతే మనకి 1,12,500 ఐటీసీ కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. అదే లెవెల్ 12 లోకి వచ్చేసరికి మనకి 8,550 ఐటీసీ కాయిన్స్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం ఒక్కసారి టీమ్ బిల్డ్ చేసుకున్నా గానీ సో 12 లెవెల్స్ నుంచి మనం బోనస్ అనేది ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే. సో నెక్స్ట్ సో ఒక 1 స్టార్ పొటెన్షియాలిటీ చూద్దాం మనం. ఒక 1 స్టార్ తోనే మనం జస్ట్ టీమ్ అనేది బిల్డ్ చేసుకున్నాం. సో ఆ విధంగా మనం ఎంత ఎర్న్ చేస్తాం అనేది చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇద్దరిని రిఫర్ చేసాం అనుకుందాం. ఓకే. మీరు ఒక 2 పీపుల్ ని రిఫర్ చేశారు జస్ట్ 1 స్టార్ తో. 1 స్టార్ అంటే ఎంత అండి? 900 రూపీస్. ఓకే. సో ఈ విధంగా 2x2 మ్యాట్రిక్స్ లో ఒక ఇద్దరిని రిఫర్ చేశారు, మీకు 150 ఐటీసీ వచ్చింది. నెక్స్ట్ వాళ్ళు కూడా 2 డూప్లికేషన్ అనేది జరిగింది 2 మ్యాట్రిక్స్ లో. సో టోటల్ గా మీకు 12 లెవెల్స్ లో వచ్చే మెంబర్స్ 8,190 పీపుల్ అనేది యాడ్ అవుతారు మీ టీమ్ లో. మీరు టోటల్ గా ఎర్న్ చేసేది 49,314 ఐటీసీ కాయిన్స్ ఫ్రెండ్స్ ఇది. ఓకే. సో మన ఐటీసీ కాయిన్ వాల్యూ చూసుకుంటే 2.5 యావరేజ్ గా వేసుకున్నా గానీ మనకు వచ్చే ఇన్కమ్ 1,23,285 రూపీస్. ఓకే. సో మంచి ఇన్కమ్. మీరు జస్ట్ స్టార్ట్అప్ చేసింది 900 రూపీస్ తో మీరు 12 లెవెల్స్ లో వర్క్ చేశారు. సో టోటల్ గా అంటే 12 లెవెల్ వరకు ఎవరు వర్క్ చేయరు. జస్ట్ మనం ఫస్ట్ సెకండ్ లెవెల్స్ ని జస్ట్ మనం పట్టించుకొని వాళ్ళని ఫాలోఅప్ చేసుకుంటే గనక మన టీమ్ అనేది 12 లెవెల్స్ వరకు స్ప్రెడ్ అవుతుంది. సో ఆ విధంగా మనం 1,23,000 ఆన్ చేసుకున్నాం. ఓకే. సో ఇంకొక పర్సన్ యాడ్ చేసుకొని 3 మ్యాట్రిక్స్ లో గానీ మీరు వర్క్ చేస్తే గనక టోటల్ గా మనం ఎర్న్ చేసే ఇన్కమ్ 1,19,58,000 రూపీస్ ఫ్రెండ్స్. ఓకే. అన్బిలీవబుల్ అమౌంట్. 1 crore అబౌవ్ అంటే ఆల్మోస్ట్ 1.2 crores ఆన్ చేయొచ్చు. జస్ట్ 900 రూపీస్ స్టార్ట్అప్ అండ్ జస్ట్ 3 పీపుల్ ని రిఫర్ చేసి ఆ 3 పీపుల్ కూడా కింద సేమ్ మనలాగే డూప్లికేట్ చేసుకుంటూ 12 లెవెల్స్ కి రీచ్ అవుతే ఆల్మోస్ట్ మనం ఎర్న్ చేసేది 1.2 crores రూపీస్ ఫ్రెండ్స్. ఓకే. సో ఇక్కడే మీకు చాలా షాకింగ్ గా ఉంటుంది. బట్ 4 మ్యాట్రిక్స్ లో చేస్తే ఎంత వస్తుంది? ఓకే. 4 అంటే మనం 4 చేసాం, వాళ్ళు కూడా 4 చేస్తున్నారు. ఈ విధంగా 12 లెవెల్స్ లో మనం ఎర్న్ చేసే ఇన్కమ్ అన్బిలీవబుల్ అమౌంట్. సో దట్ ఈస్ 33,55,45,000 రూపీస్ ఫ్రెండ్స్.
ఓకే. 33 క్రోర్స్ రూపీస్ అంటే సో ఇది మనం ఒక కామన్ గా మనం ఇప్పుడు చేసే జాబ్ కానివ్వండి, ఒక చిన్న బిజినెస్ కానివ్వండి, ఇంత పొటెన్షియాలిటీ ఎర్న్ చేస్తామనే థాట్ కూడా ఎవరికి ఉండదండి. ఓకే. ఒక 1 క్రోర్ అనేది హ్యూజ్ అమౌంట్. ప్రతి ఒక్కరి కళ ఏంటంటే ఒక 1 కోటి రూపాయలు సంపాదించడం. బట్ మన ఈ ప్రాజెక్ట్ లో జస్ట్ ఒక 900 రూపాయలతో ఎటువంటి ఆఫీస్, ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా జస్ట్ వాళ్ళ మొబైల్ ఫోన్ ని ఓకే యూజ్ చేసుకుంటూ టీమ్ తో అంటే ఒక మేకింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మనం ఎక్కడిక బోస్ గా ఉండము, ఎవరు మనకి ఎంప్లాయీస్ గా ఉండరు. మనందరం ఒక ఫ్రెండ్లీ నేచర్ తో మాట్లాడుకుంటూ సరదాగా చేసుకునే బిజినెస్ లో 33 కోట్ల రూపాయల సంపాదన ఉంది అని అంటే ఇది చిన్న బిజినెస్ కాదు ఫ్రెండ్స్. ఇట్స్ ఎ పవర్ఫుల్ సిస్టమ్. ఓకే. సో దిస్ ఇస్ ద ట్రెండ్ రైట్ నౌ. ఇది మీరు ఒక క్యాలిక్యులేషన్ గా ఒక 1 మంత్ కి 1 లెవెల్ వైజ్ గా మీరు ఫినిష్ చేసుకుంటూ వెళ్ళిన, ఒక టార్గెట్ పెట్టుకొని వర్క్ చేసిన మీరు 12 మంత్స్ లో 12 లెవెల్స్ ఫినిష్ చేయొచ్చు ఫ్రెండ్స్. దట్ ఈస్ 2 మ్యాట్రిక్స్ ఆర్ 3 మ్యాట్రిక్స్ ఆర్ 4 మ్యాట్రిక్స్. ఓకే. సో మంత్ కి ఒకటి ఫినిష్ చేసుకుంటూ వెళ్ళిన ఎగ్జాక్ట్ గా 1 ఇయర్ లో మీరు ఏదైతే 4 మ్యాట్రిక్స్ లో చేస్తే 33 కోట్ల రూపాయలు, లేదు 3 మ్యాట్రిక్స్ లో చేస్తే 1,19,00,000 రూపాయలు, ఆర్ 2 మ్యాట్రిక్స్ లో చేస్తే 1,23,000 రూపాయలు సంపాదించుకునే ఒక అద్భుతమైన అవకాశం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ కొంతమంది స్పీడ్ గా చేస్తారు. మేము అసలు ఇంకా డే అండ్ నైట్ ఇదే పని మీద ఉంటామండి అనుకునే వాళ్ళు కూడా ఒక ఒక స్మార్ట్ వర్క్ చేస్తూ ఆన్లైన్ లో బిజినెస్ ప్రమోట్ చేస్తూ కూడా వీక్లీ 1 లెవెల్ అనేది ఫినిష్ చేసుకుంటూ వెళ్తే గనక 12 వీక్స్ అండి. ఓకే. అంటే హార్డ్లీ 3 మంత్స్ ఆఫ్ టైమ్ లో ఈ ఇన్కమ్ అనేది ఆన్ చేసుకునే ఆపర్చునిటీ ఫ్రెండ్స్ ఇది. ఓకే. సో షాక్ అవ్వకండి. సో కోట్లలో చెప్తున్నారు. సో ఇదేమైనా స్కామా స్కీమా నథింగ్ అండి. మీకు లైవ్ గా చూపిస్తున్నాం. అండ్ ఇలాంటి ఇన్కమ్స్ తీసుకున్న గ్రేట్ లీడర్స్ కూడా మన ప్రాజెక్ట్ లో ఉన్నారు. ఆల్రెడీ ఆన్ చేస్తున్నారు. సో వాళ్ళు కూడా మీరు చూడొచ్చు, వాళ్ళతో మాట్లాడొచ్చు. వాళ్ళ టెస్ట్ మనీ కూడా తీసుకుందాం లాస్ట్ లో. ఓకే. సో నెక్స్ట్ 1 స్టార్ తోనే ఇలా ఉంది. 2 స్టార్ అంటే సెకండ్ ప్యాక్ అంటే 1 స్టార్ వచ్చేసి 900 రూపీస్, 2 స్టార్ వచ్చేసి ఆల్మోస్ట్ 1800 రూపీస్. సో ఓవరాల్ గా 1 ప్లస్ 2 కలిపితే 2500 రూపీస్ అవుతుందండి మన ఐఎన్ఆర్ లో. ఒక 2500 రూపాయలతో స్టార్ట్ చేపిస్తే గనక అదే 2 మ్యాట్రిక్స్ ఒక ఇద్దరిని చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ 3,69,000 రూపీస్ ఐఎన్ఆర్ లో. ఓకే. అదే 3 మ్యాట్రిక్స్ లో చేస్తే ఆల్మోస్ట్ మనం ఆన్ చేసే ఇన్కమ్ 3,58,74,000 రూపీస్ ఫ్రెండ్స్. ఓకే. 3.5 కోట్లు సంపాదించే అవకాశం. అలాగే ఒక నలుగురికి ఈ ఆపర్చునిటీని చేసుకొని ఆ 4 పీపుల్ తో మనం టీమ్ గాని బిల్డ్ చేసుకోగలిగితే సో ఇక్కడ ఒక షాకింగ్ ఫిగర్ అనేది మీరు చూడబోతున్నారు. దట్ ఈస్ 100 crores 66 lakhs రూపీస్. 100 కోట్లు. సో ఈ 100 క్రోర్స్ అనేది ఇది ఒక బిగ్ డ్రీమ్ అండి ఒక పెద్ద బిలియనియర్స్ కి. బట్ ఒక కామన్ మ్యాన్ కి కూడా ఈ 100 కోట్లు సంపాదించుకునే అవకాశం మన ఐటీసీ గ్లోబల్ లో మాత్రమే ఉంది. జస్ట్ స్టార్ట్అప్ విత్ 2,500 రూపీస్ అండి. సో ఇక్కడ మీరు ఆస్తులు అమ్మి లక్షల్లో పెట్టి రిస్క్ తీసుకొని సో ఇదంతా అవసరం లేదు ఫ్రెండ్స్. ఈ అద్భుతమైన అవకాశాన్ని ఒక నలుగురు ఫ్రెండ్స్ కి ఇంట్రడ్యూస్ చేయండి. ఇలాంటి జూమ్ మీటింగ్స్ కి ఇన్వైట్ చేయండి. సో వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయండి. దాని ద్వారా మీరు ఇది ఇన్కమ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే. సో సేమ్ మీరు 1 మంత్ లో 1 లెవెల్ ఫినిష్ చేసుకున్న 12 మంత్స్ లో అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ లో ఈ ఫిగర్ అనేది మీరు టచ్ చేయొచ్చు. ఆర్ 1 వీక్ లో అంటే 3 మంత్స్ లో కూడా మీరు ఇన్కమ్స్ అనేది గెయిన్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది ఫ్రెండ్స్. ఓకే. ఓకే అండి. సో ఇది ఒక ఫ్రెండ్లీ బిజినెస్ అన్నారు. ఓకే. సో జీరో ఇన్వెస్ట్మెంట్ అన్నారు. ఒక పాయింట్ చెప్పారు స్టార్టింగ్ లో. మరి ఎక్కడుందండి జీరో ఇన్వెస్ట్మెంట్? 900 అయినా ఇన్వెస్ట్మెంటే కదండి అనొచ్చు. ఎస్ ఫ్రెండ్స్. మీరు జస్ట్ 1 స్టార్ తో అంటే ఈ 1 స్టార్ 900 రూపీస్ కూడా లేకుండా ఒక ఫ్రీ ప్లేస్మెంట్ తో కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. అంటే మీరు జస్ట్ మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడితో మీరు ఇందులో రిజిస్టర్ చేసుకుంటే మీకు అకౌంట్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓకే. ఆ ఫ్రీ అకౌంట్ తోనే మీరు పీపుల్ ని రిఫర్ చేసుకొని కూడా ఆన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పర్సన్ ఇన్వైట్ చేశారు. సో తనకి ప్రోగ్రామ్ నచ్చింది. ఇమీడియట్ గా 1 స్టార్ యాక్టివేట్ చేసుకున్నారు. మీకు 25% అంటే 75 ఐటీ కాయిన్స్ మీరు ఆన్ చేస్తారు. సో ఆ 75 ఐటీసీ కాయిన్స్ ఐటీసీ క్రెడిట్స్ లో ఉంటుందండి. ఇమీడియట్ గా మీ వ్యాలెట్ లోకి రాదు. బట్ అది క్రెడిట్స్ లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ పర్సన్ కూడా సేమ్ వే వచ్చారు. మీకు మళ్ళీ 75 ఐటీసీ కాయిన్స్ యాడ్ అయ్యాయి. అది కూడా ఐటీసీ క్రెడిట్స్ లో. అలాగే థర్డ్ పర్సన్ నుంచి ప్లస్ ఫోర్త్ పర్సన్ నుంచి కూడా యాడ్ అయ్యాయి. టోటల్ గా 300 ఐటీసీ కాయిన్స్ అనేది మీ బ్యాక్ ఆఫీస్ లో ఉన్నాయండి. అంటే ఐటీసీ క్రెడిట్స్ లో ఉన్నాయి. సో ఇదే ఫండ్ ని మీరు యూజ్ చేసుకొని
మీరు ప్యాక్ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు. మీరు యాక్టివేట్ చేయకుండా 5th పర్సన్ ని కానీ రిఫర్ చేస్తే ఆ అమౌంట్ అనేది లాస్ అవుతారు ఫ్రెండ్స్. సో కంపల్సరీ మీరు ఒక నలుగురిని రిఫర్ చేయగానే ఎనీ ప్యాకేజ్ 1 స్టార్ 2 స్టార్ 3 స్టార్ ఆర్ క్రౌన్ డైమండ్ ఒక నలుగురు వ్యక్తులు వచ్చినప్పుడు మీకు 25% అనేది యాడ్ అవుతుంది. అంటే నలుగురు నుంచి 100% మీకు మీరు యాక్టివేట్ అవ్వాల్సిన ఫండ్ మీ బ్యాక్ అండ్ ఆఫీస్ లో ఉంటుంది. ఇమ్మీడియట్ గా మీరు అదే ఫండ్ తో బై నౌ కొట్టేసి మీరు ప్యాక్ యాక్టివేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు ఇట్లా గ్రీన్ వచ్చేస్తుంది. మీ పొజిషన్ వచ్చేసి 1 స్టార్ గా ఉంటారు. అప్పుడు మీరు అన్లిమిటెడ్ మెంబర్స్ ని రిఫర్ చేయొచ్చండి. 5%, 10%, 100% ఎంతమందినైనా అన్లిమిటెడ్ పీపుల్ ని మీరు రిఫర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఎక్స్ట్రా పర్సన్ చేసే ప్రతి ఇన్కమ్ మీకు లెవెల్ బోనస్ లో యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో మరి నలుగురిని చేయడానికి ఏదైనా టైం ఉందా అంటే నో ఫ్రెండ్స్, దెర్ ఇస్ నో టైం లిమిట్. మీరు 1 మంత్ లో చేసుకోవచ్చు, 1 డే లో చేయొచ్చు, 1 ఇయర్ కూడా టైం తీసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ప్యూర్ ఫ్రెండ్లీ బిజినెస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రీ ప్లేస్మెంట్ గా ఉన్నారు, మీరు 1 స్టార్ ఒక పర్సన్ రిఫర్ చేశారు, తను వచ్చేసి 1 స్టార్ 2 స్టార్ 3 స్టార్ 4 స్టార్ మొత్తం అన్ని ప్యాకేజెస్ అనేది యాక్టివేట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకుందాం, ఆల్మోస్ట్ క్రౌన్ డైమండ్ వరకు. సో ఒక్క పర్సన్ మీదే ఆయన మీకు ఫస్ట్ లైన్ కాబట్టి ప్రతి ప్యాకేజ్ లో 25% అనేది మీ బ్యాక్ అండ్ ఆఫీస్ లో అంటే ఐటీసీ క్రెడిట్స్ లో ఉంటుంది ఫ్రెండ్స్. సేఫ్ గా మీరు ఇక్కడ ఒక్క కాయిన్ కూడా మిస్ అవ్వరు. ఇవన్నీ మీరు ప్యాకేజ్ డైరెక్ట్ ఒక నలుగురిని రిఫర్ చేసుకొని డైరెక్ట్ గా క్రౌన్ డైమండ్ కూడా మీరు ఫ్రీగా అవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో ఇలాంటి అద్భుతమైన అవకాశం ఇది టోటల్ గా ఎంత వస్తుంది అనేది క్లియర్ గా ఇచ్చారు. సో టోటల్ గా 25% అనేది ఫిక్స్డ్ గా మీరు ఫస్ట్ లైన్స్ నుంచి ఆన్ చేయొచ్చు. నెక్స్ట్ డబుల్స్ బోనస్. సో ఈ ఇన్కమ్ లోనే ఉందండి బోనస్ అని. చాలా మంది పీపుల్ డబుల్ జీ బోనస్ కోసము డబుల్ జీ బోనస్ మెయిన్ ఇన్కమ్ అనుకుంటున్నారు. జస్ట్ ఇట్స్ ఏ బోనస్ ఫ్రెండ్స్, నాట్ ఇన్కమ్. ఈ బోనస్ ఎలా వస్తుంది? సో మీరు 1 స్టార్ 2 క్రౌన్ డైమండ్ అనేది మీరు ప్యాకేజెస్ అనేది యాక్టివేట్ చేసుకున్నారు. ఓకే, సో దానికి కావాల్సిన ఐటీసీ కాయిన్స్. సో 2x ప్రోగ్రామ్ లో మీకు డబుల్ అవుతుందండి. ఓకే, సో మీరు ఏదైతే ఫండ్ పెట్టి యాక్టివేట్ చేసుకుంటున్నారో అది ఎగ్జాక్ట్ గా 2x అవుతుంది. అంటే 300 కాయిన్స్ కి మీకు 600 కాయిన్స్ వస్తాయి. క్రౌన్ డైమండ్ కి 4,50,000 నుంచి 9,00,000 రూపాయలు మీకు డబుల్ అవుతుంది అమౌంట్. ఓకే, సో బట్ ఇందులో నుంచి మీకు ఒక 10% అనేది డిడక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, 10% అనేది 2x పూల్లోకి యాడ్ అవుతుంది. ఈ అమౌంట్ కూడా కంపెనీ దగ్గరికి వెళ్ళట్లేదండి. సో ఇక్కడ నుంచి గ్యాదర్ అయ్యే అమౌంట్ కూడా మళ్ళీ మనకే ఇస్తారు. సో దట్ ఈజ్ ప్రోమో బోనస్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ మనకి యాక్చువల్ గా వచ్చే డబుల్ జీ బోనస్ 1 స్టార్ కి 540 అండ్ 2 స్టార్ కి 1080, 3 స్టార్ కి 2700 అండ్ క్రౌన్ డైమండ్ కి 8,10,000 ఐటీసీ కాయిన్స్ అండి. ఇవన్నీ ఐఎన్ఆర్ కాదు, ఇవన్నీ ఐటీసీ కాయిన్స్. సో నెక్స్ట్ డబల్ జీ బోనస్ లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు ఇన్వాల్వ్ అవుతున్నారు, మీ నెంబర్ వచ్చేసి 1000. ఓకే, మీకు డిఫాల్ట్ గా సిస్టమ్ లో ఒక 4 టోకన్స్ ఒక 4 స్లాట్స్ అనేది అలాట్ అవడం జరుగుతుంది. అంటే 1000 ఇంటూ 4 అండి. ఓకే, ఒక ఇంటూ 4 చేసుకుంటే వచ్చే నెంబరింగే మీ స్లాట్. ఓకే, సో ఈ విధంగా ఒక 4 స్లాట్ అనేది యాడ్ అవుతుంది. సో ఎప్పుడైతే మీరు యాక్టివేట్ అవుతున్నారో ఇక్కడ లైవ్ అప్గ్రేడ్స్ లో మీకు 1000 నుంచి నెంబరింగ్ అనేది ఎవ్రీడే చేంజ్ అవుతుంది. అంటే కమ్యూనిటీ పెరిగే కొద్దీ ఇక్కడ నెంబరింగ్ కూడా చేంజ్ అయిపోతా ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ 4000 వరకు రీచ్ అవుతా ఉంటుందో ఆ లైవ్ అప్గ్రేడ్స్ అనేది 4000 కి రాగానే మీకు ఒక పర్సన్ నుంచి 50% ఏదైతే డబుల్ జీ బోనస్ లోకి మనం ఏ విధంగా అయితే పే చేసామో అదే విధంగా ఒక పర్సన్ నుంచి మనకి 150 ఐటీసీ కాయిన్స్ అనేది రావడం జరుగుతుందండి. ఓకే, సో ఆ 150 నుంచి 15% అంటే 10% అనేది డిడక్ట్ అవుతుంది. 135 ఐటీసీ అనేది మనకి బోనస్ వ్యాలెట్ లోకి యాడ్ అయిపోతుంది. సో అదే విధంగా సెకండ్ పర్సన్ అంటే సెకండ్ స్లాట్ నుంచి సేమ్ అమౌంట్, థర్డ్ స్లాట్ అండ్ ఆల్సో ఫోర్త్ స్లాట్. సో సేమ్ డే మీకు ఆ నెంబరింగ్ అనేది 4 పీపుల్ నుంచి ఫండ్ అనేది యాడ్ అవడం జరుగుతుంది. సో ఈ పీపుల్ మీరు రిఫర్ చేసిన వాళ్ళు కాదు, మీకు వాళ్ళకి ఎటువంటి సంబంధము లేదు. ఇదేంటంటే ఒక ఆర్డర్ వైజ్ గా ఇది వరల్డ్ వైడ్ గా గ్లోబల్ ఆపర్చునిటీ కాబట్టి వాళ్ళు వేరే కంట్రీ వాళ్ళ పర్సన్ అయి ఉండొచ్చు. బట్ ఇది ప్యూర్ గా ఈ టోకెన్ సిస్టమ్ ద్వారా మీరు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతున్నారో ఇంటూ 4 వేసుకుంటే ఆ టోకెన్ నెంబర్ వచ్చేసరికి మీకు ఫండ్ అనేది డబుల్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గమనిస్తే గనక ఇక్కడ ఒక్క రూపాయి కూడా మన కంపెనీకి పే చేయట్లేదు. కంపెనీ వేరే దగ్గర ఇన్వెస్ట్మెంట్లు చేసి ప్రాఫిట్ వస్తే మనకి రిటర్న్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. సో బయట ఉన్న ఆర్వై సిస్టమ్స్ అన్ని మనము కంపెనీని నమ్మి డబ్బులు వేస్తున్నాము. ఆ అమౌంట్ ని వాళ్ళు మల్టిపుల్ వేస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు.
ప్రాఫిట్ వచ్చినంత కాలం ఇవ్వగలుగుతారు. ఒకసారి ఏదన్నా లాస్ వస్తే గనక వాళ్ళు షట్ డౌన్ అయిపోతారండి. సో అప్పుడు అల్టిమేట్ గా మనం లాస్ అవుతాం. సో ఎప్పుడు మార్కెట్ అనేది ఎప్పుడు గెయినింగ్ లోనే ఉండదు. సో ఆ విధంగా కంపెనీస్ అనేది చాలా వరకు చాలా మంది పీపుల్ లాస్ అవ్వడం జరిగింది. బట్ ఈ సిస్టమ్ అనేది ఇట్స్ యూనిక్ సిస్టమ్. ఇక్కడ 100% డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అంటే P2P, పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఇక్కడ ఎక్కడ కూడా ఫండ్ కంపెనీ దగ్గరికి వెళ్ళి కంపెనీ నుంచి రావట్లేదండి. ఓకే, సో ఈ డబుల్ జీ బోనస్ కూడా కంపెనీ ఇవ్వట్లేదు. ఇది ఒక ఆర్డర్ వైజ్ గా మీరు ఇన్వాల్వ్, అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. స్టార్టింగ్ ఉన్న వాళ్ళకి త్వరగా వస్తుంది, లేట్గా వచ్చే వాళ్ళకి వాళ్ళ తర్వాత వస్తుంది. సో అందరికి రావడం అనేది పక్క, బట్ ఆర్డర్ వైజ్ గా వస్తుంది ఫ్రెండ్స్. సో ఇంత క్లియర్ గా ఉండే సిస్టమ్ అనేది మనం ఇప్పటివరకు చూడలేదు. దిస్ ద ఫస్ట్ టైం ఇంత ట్రాన్స్పరెన్సీ అండ్ క్లియర్ గా సిస్టమ్ అనేది ఇచ్చారు. మీకు ఒక్కసారి డబుల్ అయిందంటే మీ స్టార్ ప్యాక్ అనేది డియాక్టివేషన్ లో ఉంటుంది, ఇన్యాక్టివ్ అయిపోతుంది. అక్కడ మీరు మళ్ళీ వచ్చిన అమౌంట్ లో నుంచి మళ్ళీ 309 ఐటీసీతో మళ్ళీ మీ ప్యాక్ అనేది యాక్టివేట్ చేసుకుంటారు. మళ్ళీ మీకు ఒక 4 టోకన్స్ అలాట్ అవుతుంది సిస్టమ్ లో. మళ్ళీ మీకు డబుల్ జీ బోనస్ సర్టన్ టైమ్ లో వస్తుందండి. ఆ సర్టన్ టైం అనేది 3 months పట్టొచ్చు, 6 months పట్టొచ్చు, 1 year పట్టొచ్చు, అండ్ అబౌవ్ కూడా అవ్వచ్చండి. ఓకే, ఇట్స్ ప్యూర్లీ డిపెండ్ ఆన్ కమ్యూనిటీ బిల్డింగ్. నెక్స్ట్, సో ఈ స్మార్ట్ స్ప్లిట్ టెక్నాలజీ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదండి. సో 50% మనకి డబుల్ జీ బోనస్, 50% లెవెల్ బోనస్. ఫర్ ఎగ్జాంపుల్ మన టోకెన్ నెంబర్ 4000 అంటే నా టోకెన్ ఎవరికి అలాట్ అయి ఉంటుంది? ఇంటూ 4 కాబట్టి డివైడెడ్ బై 4 చేస్తే 1000 నెంబర్ వాళ్ళకి నా టోకెన్ అనేది ఆల్రెడీ 4001 అలాట్ అయి ఉంది. సో నేను ఎప్పుడైతే యాక్టివేట్ చేసుకుంటున్నానో తనకి డబుల్ జీ బోనస్ 150 ఐటీసీ కాయిన్స్ అనేది తనకి యాడ్ అయిపోయింది. సో రిమైనింగ్ 50% వచ్చేసి 12 లెవెల్ బోనస్ లోకి రీచ్ అయిపోయింది. అంటే టోటల్ గా 100% డిస్ట్రిబ్యూట్ జరిగిపోతుంది ఫ్రెండ్స్. సో నేను ఇచ్చే 150 కాయిన్స్ ఎక్కడికి వెళ్తుందంటే నా ఫస్ట్ అప్లైన్ 25% కాబట్టి 75 కాయిన్స్ ఫస్ట్ అప్లైన్, 15 కాయిన్స్ సెకండ్ అప్లైన్, అండ్ రిమైనింగ్ 6 ఐటీసీ వచ్చేసి థర్డ్ అప్లైన్ నుంచి 12th అప్లైన్ వరకు అండి. సో ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు 50% 150 వచ్చేసి డబుల్ జీ బోనస్, అండ్ రిమైనింగ్ 50% వచ్చేసి లెవెల్ బోనస్. సో 100% క్లియర్. అండ్ రిమైనింగ్ ఏదైతే 9 ఐటీసీ ఎక్స్ట్రా పే చేస్తున్నామో అది మన మెయింటెనెన్స్ ఫీ అండి. ఓకే, సో మన సిస్టమ్ మెయింటెనెన్స్ ఫీగా కంపెనీ దగ్గరికి వెళ్తుంది. వాటితోనే వాళ్ళు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా డెవలప్ చేస్తా ఉన్నారు. ఓకే, క్లియర్ అండి. సో నెక్స్ట్ థర్డ్ అర్నింగ్ చూసుకుంటే గనక అలైట్ ప్రోమో బోనస్. సో ఈ అలైట్ ప్రోమో బోనస్ ఏంటి అని అంటే ఏదైతే 10% డిడక్ట్ అవుతుందో ఇదంతా మనకి 2x పూల్లోకి వెళ్తుంది. సో ఈ 15 కానీ, సో సెకండ్ స్టార్ కి వచ్చేసి వేరే అమౌంట్ ఉంటుంది. అలా క్రౌన్ డైమండ్ వరకు గ్యాదర్ అయిన ఫుల్ అమౌంట్ మనకి 2x పూల్లోకి యాడ్ అవుతుంది. ఓకే, సో టోటల్ గా 1 స్టార్ నుంచి క్రౌన్ డైమండ్ వరకు 1 స్టార్ కి అయితే 15 ఐటీసీ, క్రౌన్ డైమండ్ కి అయితే 22,500 ఐటీసీ డిడక్ట్ అవుతుంది. సో ఈ టోటల్ ఫండ్ అంతా మనకి ప్రోమో బోనస్ పూల్లోకి యాడ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇది వచ్చేసి ఓన్లీ డైమండ్ అండ్ అబౌవ్ లెవెల్స్ కి మాత్రమే డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఈ ఎలైట్ బోనస్ అంటారు వీటిని. సో ఎలైట్ ర్యాంక్స్ అంటే డైమండ్ అండ్ అబౌవ్. సో ఎన్ని ఉన్నాయండి? మనకి 5 డైమండ్స్ ఉన్నాయి. సో టోటల్ గా 100% ని 5 డైమండ్స్ కి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దట్ ఈస్ 20% ఆల్ డైమండ్స్. ఓకే, సో ఈ 20% వాల్యూ ఎలా మనం చూస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ గా మనకి 2x పూల్లోకి వచ్చిన బోనస్ అంతా 10 lakhs ఐటీసీ కాయిన్స్ అనుకుందాం ఎగ్జాంపుల్ గా. ఈ మంత్ ఫస్ట్ నుంచి 31st వరకు కలెక్ట్ అయిన ఫండ్ ఇది. ఈ 10 lakh ఐటీసీ డివైడెడ్ బై 5. ఓకే, సో డివైడెడ్ బై చేసుకుంటుంటే మనకి టోటల్ గా సో 10 lakhs వచ్చింది అనుకుందాం ఈ మంత్. ఈ 10 lakh ని డివైడెడ్ బై 5 చేస్తే 2 lakh ఐటీసీ పర్ డైమండ్. ఓకే, సో అన్ని డైమండ్స్ కి ఈక్వల్ గా 2 lakhs ఐటీసీ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో అది ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రోజు డైమండ్ అయ్యాను ఫ్రెండ్స్. ఓకే, నాకు ఒక 3 పాయింట్స్ అనేది అలర్ట్ అవుతాయి. ఓకే, డైమండ్ పాయింట్స్ అలైట్ బోనస్ 3 పాయింట్స్ అనేది నాకు సెల్ఫ్ గా రావడం జరుగుతుంది. ఆ 3 పాయింట్స్ కూడా నేను 3 months నాకు సింగిల్ పాయింట్ నేను యూజ్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ మంత్ అంటే ఈ మంత్. ఓకే, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఈ 3 months ఒక్కొక్క పాయింట్ అనేది నేను యూజ్ చేసుకోవచ్చు. అదే విధంగా బ్లూ డైమండ్ కూడా 3 points 3 consecutive months. అదే విధంగా బ్లాక్ డైమండ్ 3 points, రాయల్ డైమండ్ అండ్ క్రౌన్ డైమండ్. ఎవ్రీ డైమండ్ కి మనం అప్గ్రేడ్ అయినప్పుడు 3 points అనేది అలర్ట్ అవుతుంది. 3 consecutive months మనం యూజ్ చేసుకుంటున్నాం. ఓకే,
సో క్రౌన్ డైమండ్ కి చూస్తే ఓన్లీ ఫర్ ద ఫస్ట్ టైం డైమండ్ పూల్ 1 పాయింట్, బ్లూ డైమండ్ గా ఉంటే బ్లూ డైమండ్ నుంచి 1 పాయింట్, మన డౌన్ లైన్ బ్లాక్ డైమండ్ అయితే 1 పాయింట్. సో మనం ఏ లెవెల్లో ఉన్నామో ఆ లెవెల్ వాళ్ళు అయినప్పుడు మనకి ఒక్కొక్క పాయింట్ అనేది మనకి అలాట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే సెల్ఫ్ గా 3 పాయింట్స్ అండ్ నా డైరెక్ట్ ఎవరైనా డైమండ్ అయినప్పుడు 1 పాయింట్. సో అలా మనకి ఎవ్రీ మంత్ న్యూ పీపుల్ డైమండ్ చేసినప్పుడల్లా మనకి పాయింట్స్ అనేది యాడ్ అవుతుంది. ఆ విధంగా మనం షేర్ అనేది తీసుకుంటాం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ డైమండ్ కి ఒక 1000 పాయింట్స్ ఉన్నాయి ఈ మంత్. అంటే 1000 పీపుల్ ఆల్రెడీ అయ్యి ఉన్నారు కాబట్టి వాళ్ళకి పాయింట్స్ అనేది అలర్ట్ అయి ఉన్నాయి. సో ఒక్క 2 lakh ఐటీసీ కాయిన్స్ అనేది డైమండ్ పూల్ లో ఉన్నాయి డివైడెడ్ బై 1000. ఓకే. సో ఒక్కొక్క పాయింట్ కి మనకు వచ్చింది 200 ఐటీసీ దీని వాల్యూ. ఓకే. సో మన దగ్గర ఎన్ని పాయింట్స్ ఉంటే 1 పాయింట్ అంటే 200 ఐటీసీ, 2 పాయింట్స్ ఉంటే 400, ఆ విధంగా 10 పాయింట్స్ ఉంటే 2000 ఐటీసీ కాయిన్స్ అనేది మనకి డైరెక్ట్ గా వ్యాలెట్ లోకి మనకి బోనస్ వ్యాలెట్ లోకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే. అదే విధంగా క్రౌన్ డైమండ్ వాల్యూ చూస్తే గనక అండ్ ఆల్సో మనకి ఫ్రీ ఆర్చ్ కాయిన్స్ కూడా వస్తాయి. ఓన్లీ ఫస్ట్ టైం ఓన్లీ 1 డైమండ్ కి ఒక పాయింట్ కి 1000 ఆర్చ్ కాయిన్స్ అనేది అలర్ట్ అవుతున్నాయి. సో నెక్స్ట్ క్రౌన్ డైమండ్ పూల్ లో చూస్తే క్రౌన్ డైమండ్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఒక 100 పాయింట్స్ ఉన్నాయి అనుకుందాం. సో 2 lakhs డివైడెడ్ బై 100. సో ఎంత వచ్చిందండి? ఆల్మోస్ట్ 2000 ఐటీసీ కాయిన్స్. ఓకే. సో జస్ట్ స్టార్టింగ్ డైమండ్ కి క్రౌన్ డైమండ్ కి 10 టైమ్స్ వేరియేషన్ ఉంది. ఓకే. ఒక పాయింట్ వాల్యూ వచ్చేసి 2000 ఐటీసీ, 2 పాయింట్స్ అయితే 4000. సో మన దగ్గర 10 పాయింట్స్ ఉంటే 20,000 ఐటీసీ కాయిన్స్ అనేది మనం ఆన్ చేసుకుంటాం. సో ఈ విధంగా ఇది ఫిక్స్డ్ ఫిగర్ అని కాదు. ఎవ్రీ మంత్ వచ్చే డబుల్ జీ బోనస్ ని బట్టి వీటిని బట్టి మనకి ఈ ప్రోమో బోనస్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఐటీసీ గేమ్స్. సో మనం ఏదైతే లాగిన్ అయ్యామో లాగిన్ ఐడి పాస్వర్డ్ తోనే మనం itcgames.io లాగిన్ అవ్వచ్చు. సో మీ అకౌంట్ ఓపెన్ అవుతుంది. సో ఆ గేమ్స్ మీద వచ్చే టోటల్ ప్రాఫిట్ మీద కూడా మళ్ళీ మనకి బెనిఫిట్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో దట్ ఈస్ గేమ్ క్రెడిట్స్ 2%. సో డైమండ్ కి 2%, బ్లూ డైమండ్ 4, బ్లాక్ డైమండ్ 6, రాయల్ డైమండ్ 8 అండ్ క్రౌన్ డైమండ్ 10. లెవెల్ 1 స్టార్ నుంచి 7 స్టార్ వరకు పర్చేస్ చేస్తే దాని మీద మనకి 2% అనేది అడిషనల్ గా ఇన్కమ్ ఇస్తున్నారు. సో అదే విధంగా క్రౌన్ డైమండ్ కి 10%. సో లోవర్ ఎలైట్ ర్యాంక్స్ మీద మనకి డిఫరెన్షియల్ అమౌంట్ అనేది గ్యాప్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే సేమ్ ఎలైట్ ర్యాంక్ లో ఉంటే గనక వాళ్ళ మీద మనకి 10% ఓవర్ రైడ్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే. సో దిస్ ఈస్ గేమ్స్ బోనస్. సో ఈ విధంగా మన ఐటీసీ గేమ్స్ లో స్కిల్డ్ గేమ్స్ ఉన్నాయి, ఫ్యాంటసీ స్పోర్ట్స్ ఉన్నాయి, ఇన్స్టా గేమ్స్ ఉన్నాయి అండ్ కెసినో గేమ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ప్లస్ అర్నింగ్ కూడా. సో గేమ్స్ అనే నాకు కూడా గేమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ గా ఆడేవాడిని. ఓకే. స్నూకర్స్ ఆడతాను నేను. సో ఈ విధంగా ఆన్లైన్ లో కూడా మనం ఈ గేమ్స్ ఆడి అర్నింగ్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే. సో మనం గేమ్ ఆడకపోయినా ఆ ప్రాఫిట్ ఏదైతే కంపెనీకి వస్తుందో దాంట్లో నుంచి కూడా మనకి షేర్ ఇస్తున్నారు. సో దట్ ఈస్ గ్రేట్ థింగ్. ఓకే. సో ఎంత షేర్ ఇస్తున్నారు అని అంటే 14%. అంటే 100 రూపీస్ లో నుంచి 14% ని డివైడ్ చేసి ఆ 14% ని టోటల్ గా 7 ర్యాంక్స్ కి ఈక్వల్ గా షేర్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో దట్ ఈస్ 7. ఓకే. సో ఈ 14% ని సో 7 స్టార్స్ కి ఈక్వల్ గా షేర్ ఇస్తున్నారు. దట్ ఈస్ 2% ఎవ్రీ లెవెల్. ఓకే. సో వీటి గురించి నెక్స్ట్ సెషన్స్ లో ఇంకా క్లియర్ గా తెలుసుకోవచ్చు. సో టోటల్ గా ఫర్ ఎగ్జాంపుల్ 14 lakh ఐటీసీ మనకి ప్రాఫిట్ గా వచ్చింది కంపెనీకి. సో ఆ 14 lakh ఐటీసీ లో నుంచి మనకి టోటల్ గా 14 lakh ఐటీసీ లో నుంచి 7 స్టార్ కి డివైడ్ చేసుకుంటే గనక మనకి 2 lakh ఐటీసీ కాయిన్స్ అండి. ఈ 2 lakh ఐటీసీ కాయిన్స్ ని నేను సెల్ఫ్ గా ఈ రోజు 1 స్టార్ కి అప్గ్రేడ్ అయ్యాను. నాకు 3 పాయింట్స్ వచ్చింది. 3 కన్సిక్యూటివ్ మంత్స్ 1 పాయింట్ యూజ్ అవుతుంది. సో అదే విధంగా 1 స్టార్ నుంచి టోటల్ గా 7 స్టార్ వరకు. సో నేను క్రౌన్ డైమండ్ గా ఉన్నాను. సో 1 స్టార్ లో నేను ఒక 1 స్టార్ ని యాక్టివేట్ చేసిన నాకు మళ్ళీ మనకి రిఫరల్ 1 పాయింట్ వస్తుంది. సో అదే విధంగా 7 స్టార్స్ వరకు మనం ఎవ్రీ మంత్ న్యూ పీపుల్ ని చేసుకున్నప్పుడల్లా మనకి ఎక్స్ట్రా 1 పాయింట్ అనేది గేమ్ బోనస్ కూడా మనం ఆన్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో సేమ్ వే దీంట్లో కూడా మనకి 1000 పాయింట్స్ ఉంటుంది. ఈ 2 lakh డివైడెడ్ బై 1000 వేసుకుంటే 200 ఐటీసీ పాయింట్స్ అనేది గేమ్ ప్రాఫిట్ బోనస్ గా మనం ఆన్ చేసుకుంటాం. సో డిపెండ్ ఆన్ పాయింట్స్. సో అదే విధంగా మనకి 7 స్టార్ పూల్ లో చూసుకుంటే
మనకి 2 lakh డివైడెడ్ బై 100 అంటే తక్కువ ఉంటుంది పాయింట్స్. సో ఒక పాయింట్ వాల్యూ వచ్చేసి వాల్యూ ఎక్కువ ఉంటుంది 2000 ఐటీసీ మనం ఎర్న్ చేసుకుంటాం. ఆ విధంగా మన దగ్గర 10 పాయింట్స్ ఉంటే గనక 20,000 ఐటీసీ కాయిన్స్ అనేది మనం ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది కూడా ఒక మనకి అడ్వాంటేజ్. సో టోటల్ గా మనకి ఐటీసీలో టోటల్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఫస్ట్ మనం గేమింగ్ ఇండస్ట్రీలో ఉన్నాం ఫ్రెండ్స్. ఓకే, సో పవర్ఫుల్ ఇండస్ట్రీ ప్లస్ ఎడ్యుకేషనల్ ప్యాకేజెస్. మనం 1 స్టార్ కి ఒక ఎడ్యుకేషన్ ప్యాక్ ఉంటుంది, క్రౌన్ డైమండ్ కి ఒక ఎడ్యుకేషన్ ప్యాక్ ఉంటుంది. ఈ ఎడ్యుకేషన్ ప్యాక్ ఏంటంటే ఈ క్రిప్టో బేస్డ్ మార్కెటింగ్ మీరు ఏ విధంగా ప్రమోట్ చేయాలి, ఏ విధంగా అనేది మీరు ప్రాఫిట్ తీయొచ్చు, ఏ విధంగా మార్కెట్ చేయొచ్చు అనే ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. సో నెక్స్ట్ స్మార్ట్ స్ప్లిట్ టెక్నాలజీ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎక్కడ కూడా ఫండ్ కూడా కంపెనీ దగ్గర స్టోర్ అవ్వట్లేదు. స్టోర్ అయ్యింది అంటే రిస్కీ థింగ్. సో ఈ రోజు ఇచ్చిన వాళ్ళు ఫ్యూచర్ లో ఇస్తారో లేదో తెలియదు. సో ఆ విధంగా చాలా సిస్టమ్స్ లాస్ అయ్యాయి. బట్ ఇక్కడ ఇన్ సెకండ్స్ లోనే మనకి డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నారు. దట్ ఈస్ 100%. నెక్స్ట్ డాట్స్ బ్లాక్ చైన్. సో పవర్ఫుల్ బ్లాక్ చైన్ అండి. సో నెక్స్ట్ ఇది ఒక మంచి హిట్ అవుతుంది. సో ఇప్పుడున్న బ్లాక్ చైన్ కంటే వెరీ పవర్ఫుల్ స్పీడ్ ఉన్న డాట్స్ బ్లాక్ చైన్ లాంచ్ అవబోతుంది మన ఓన్ ప్రాజెక్ట్. దాంట్లో కూడా మనము ఫ్రీ ఆర్చ్ కాయిన్స్ ఎర్న్ చేస్తున్నాం. సో వాటికి ఫ్యూచర్ లో ఎలా వాల్యూ ఉంటుంది అనేది మనము ప్రిడిక్ట్ చేయలేం ఫ్రెండ్స్. సో అది వెరీ సూన్ $1 క్రాస్ అవ్వచ్చు. సో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. బట్ ఇవన్నీ మనం ఫ్రీగా తీసుకుంటున్నాం అంటే ఒక ఫ్యూచర్ అసెట్ గా మనకి ఇవి ఉంటున్నాయి. సో నెక్స్ట్ ప్రైస్ కంట్రోల్ స్ట్రాటజీ. ఓకే, సో ఒకవేళ కాయిన్ మన ఐటీసీ కాయిన్ వాల్యూ ఎంత హ్యూజ్ కి పెరిగినా కానీ మన స్టార్టింగ్ ప్యాకేజ్ కాస్ట్ అనేది 900 ఉంటుంది ఇన్ ఫ్యూచర్ లో కూడా. సో నెక్స్ట్ ఫ్యూచర్ లో వచ్చే వాళ్ళకు కూడా అది చాలా బెనిఫిట్ అవుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనీ బ్యాక్ పాలసీ. సో ఎక్కడ కూడా ఈ మనీ బ్యాక్ పాలసీ అనేది క్రిప్టో ఇండస్ట్రీలో అయితే లేదు. సో ఫర్ ద ఫస్ట్ టైం మన ఐటీసీ గ్లోబల్ మన ఫ్యామిలీ వాళ్ళే దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ నెక్స్ట్ ఫ్రీ రిజిస్ట్రేషన్, జీరో ఇన్వెస్ట్మెంట్. మీరు జస్ట్ ఫ్రీగా లాగిన్ ఐడితో కూడా మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. మీ ఎర్నింగ్ తోనే మీరు ప్రతి ప్యాకేజ్ కూడా అప్గ్రేడ్ చేసుకొని లాక్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఎర్న్ చేసుకునే ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అనేది మన ఐటీసీ గ్లోబల్ ఇస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీ డెసిషన్ చెప్పండి, జీరో ఇన్వెస్ట్మెంట్ రియల్ గా ఉందా లేదా, అన్లిమిటెడ్ ఉందా, మేక్ మనీ ఆన్లైన్ చేస్తున్నామా లేదా, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీయా కాదా? ఆల్వేస్ మనం ఇక్కడ గ్యారంటీగా ఎస్ అనే చెప్పాలి ఫ్రెండ్స్. సో ఇవన్నీ మనకి ఈ సిస్టమ్ లో ఉన్నాయి. సో వీటన్నిటికంటే ది బెస్ట్ సిస్టమ్ మన దగ్గర ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉంది. ఆర్ఆర్ టీమ్ ఫ్రీడమ్, నథింగ్ బట్ ఒక ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మీకు మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అవుతుంది. సో సిస్టమ్ లో ఏం జరుగుతుంది ఏంటి అనేది టోటల్ గా మీకు ఎడ్యుకేట్ చేస్తారు. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి కానీ క్రిప్టో ఇండస్ట్రీ గురించి కూడా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఎక్కడైతే ఎడ్యుకేషన్ ఉంటుందో అక్కడ సక్సెస్ఫుల్ అనేది మనం సక్సెస్ గా అవుతాం ఫ్రెండ్స్. సో లెర్నింగ్ ఈజ్ ఎర్నింగ్. నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే లెర్నింగ్ ఈజ్ ఎర్నింగ్. మనం ఎంత నేర్చుకుంటామో అంత సంపాదించుకుంటాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఎటువంటి టికెట్స్ పెట్టకుండానే ఫ్రీగా మనకి సిస్టమ్ ఇస్తున్నారు, అర్నింగ్ సిస్టమ్. ఓకే, సో ఆల్వేస్ డన్. సో దిస్ ఇస్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్. సో thanks for your valuable time and let your journey begin.